ఇండియా కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న ఢిల్లీలో ఇండియా బ్లాక్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు అఖిలేష్ యాదవ్, మాజీ సీఎం మమతా బెనర్జీలు హాజరయ్యే అవకాశం ఉంది. బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి మమతా బెనర్జీ సమావేశానికి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఇండియా కూటమి నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం అంశాలేంటి అసలు? దాదాపు మనకు అంటే ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ అంటే ప్రకంపనలు అని చెప్పవచ్చు. దాదాపు ఇండియా బ్లాక్ కూటమి సమావేశం జరగబోతుంది అన్నటువంటిది మాత్రము చాలా కీలకమైనటువంటి సమావేశము. దాదాపు 8వ తేదీన అంటే జూన్ 8వ తేదీన కీలకమైనటువంటి ఇండియా బ్లాక్ సమావేశం జరగబోతుంది. దాదాపు ఈ సమావేశానికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు అటు ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటిది గత అంటే 2023లో జూన్ 23న ప్రారంభించినటువంటిది ఇండియా బ్లాక్ని అప్పటి నితీష్ కుమార్ ప్రారంభించడం జరిగింది అటు పాట్నాలో. అనంతరము 24లో కూటమి అంటే ఇటు ఇండియా బ్లాక్ కూడా అటు ఎన్నికల్లో కూడా పోటీ చేసింది వివిధ రాష్ట్రాల్లో. ఆ 25లో మనకు ఏదైతే సెప్టెంబర్లో ఇటు చివరిసారిగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది. అందులో కొంత అంటే మమతా బెనర్జీ అనుకోవచ్చు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా సమావేశానికి హాజరు కాలేదు. ఇటు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి డిన్నర్లో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారు. కానీ దాదాపు సంవత్సరం తర్వాత ఇటు మొట్టమొదటిసారిగా 2026లో జరగబోయేటటువంటిది జూన్ 8న ఇండియా బ్లాక్ సమావేశము, చాలా కీలకమైనటువంటి సమావేశము. ఇక్కడ మమతా బెనర్జీ ఇండియా బ్లాక్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆమె దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూటమికి సంబంధించినటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కీలకంగా ఫోన్లో ప్రత్యక్షంగా కూడా అటు ఆమె ఫోర్స్ చేసి సమావేశాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా ముందుండి నడిపిస్తున్నది అన్నటువంటిది మాత్రము సోర్సెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారము. జూన్ 8వ తేదీన ఇండియా బ్లాక్ కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, అటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే, ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినటువంటిది శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఇక్కడ అంటే ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక్కడ అంటే తమిళనాడుకు సంబంధించినటువంటిది డిఎంకే ఈ పార్టీకి గైర్హాజరు అవుతుంది అన్నటువంటిది వార్తలు మాత్రం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇటు తమిళనాడుకి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడంతో దీనితో అటు డిఎంకేఈ అంటే ఇండియా బ్లాక్ సమావేశానికి దూరంగా ఉంటుంది అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. మొత్తం మీద ఇప్పుడు అంటే మమతా బెనర్జీ ఓటమి, అటు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉండేటటువంటి పొలిటికల్ సినారియోను దృష్టిలో పెట్టుకునే ఇండియా బ్లాక్ ఆ కూటమి చాలా కీలకమైనటువంటి కూటమి. ఆ తర్వాత చిన్న పార్టీలకు కూడా ఇప్పటికే కూడా సమాచారాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా జరుగుతుంది అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దాదాపు జూన్ 8వ తేదీన ఇండియా బ్లాక్ కీలకమైన సమావేశము. ఇక అంటే ఇండియా బ్లాక్ సమావేశానికి అంటే తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు చాలా కీలకంగా కూడా ఉంటాయి అంటూ కూడా ఇటు ఇండియా బ్లాక్ కి సంబంధించినటువంటి ఇటు మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఇటు రాజకీయ నాయకులు చెప్తున్నటువంటిది. కానీ మొత్తం మీద మాత్రము అటు మనకు 9వ తేదీ 10వ తేదీ కూడా దాదాపు కీలకంగా ఇటు అంటే 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటిది ఇటు బీజేపీకి సంబంధించినటువంటిది కూడా సెలబ్రేషన్స్ ఒకవైపు, ఇటు జూన్ 8వ తేదీన ఇండియా కూటమి బ్లాక్ సంబంధించినటువంటిది కూడా కీలక సమావేశము. ఇరు పార్టీల కీలక సమావేశాలతో అటు ఢిల్లీ లో జరిగేటటువంటి కీలకమైనటువంటి సమావేశాలు. మొత్తం మీద మాత్రం ఇండియా బ్లాక్ సమావేశము జూన్ 8వ తేదీన డిసైడ్ చేయడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.